ఈరోజు మనం క్రీస్తు సంఘం అనే ఒక సంస్థ గురించి వాళ్ళ కొన్ని బోధల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎప్పుడైనా అనిపించిందా క్రైస్తవ్యంలో ఎందుకిన్ని రకాల బోధలున్నాయని, ఎందుకిన్ని సంఘాలున్నాయని? ఒకే బైబిల్ని చదువుతున్నా కూడా యేసుక్రీస్తు గురించి ఒక్కరికొకరు సంబంధం లేని అభిప్రాయాలు ఎందుకు వినిపిస్తాయి? ఈరోజు మనం ఈ భిన్నమైన బోధల వెనుక ఉన్న ఒక కీలకమైన శక్తి గురించి మాట్లాడుకుందాం. దానినే బైబిల్ క్రీస్తు విరోధి ఆత్మ అని పిలుస్తుంది. అసలు అదంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఆలోచించండి, దాదాపు 2000 సంవత్సరాల క్రితమే అపోస్తలుడైన యోహాను తన సంఘంలోని వాళ్ళని హెచ్చరిస్తూ ఈ మాటలు రాశాడు. అంటే అప్పటికే క్రీస్తు ఎవరో, ఆయన దైవత్వమేంటో ప్రశ్నించే తప్పుడు బోధకులు మొదలయ్యారన్నమాట. అందుకే యోహాను ఈ మోసపూరితమైన ఆత్మ గురించి అందరూ తెలుసుకోవాలని గట్టిగా చెప్పాడు. సరే, అది అప్పటి సంగతే. మరి ఈ రోజుల్లో ఈ ఆత్మ ఎలా పనిచేస్తోంది? ఇది కేవలం ఎవరో వేదిక మీద నిలబడి చేసే ప్రసంగాలకే పరిమితం కాదు. యేసుని కేవలం ఒక గొప్ప ప్రవక్తగానో, మంచి మనిషిగానో చూపే సినిమాలు, ఆయన దేవుడు కాదంటూ రాసే పుస్తకాలు, వెబ్సైట్లు, సోషల్ మీడియాలో మనం చూసే పోస్టులు, ఇలా ఎన్నో రూపాలలో దాని ప్రభావం మన కళ్ల ముందే కనిపిస్తూ ఉంటుంది. ఈ భావనను వ్యాప్తి చేస్తున్న కొన్ని గ్రూపులను మనం గమనిస్తే, ఉదాహరణకి కొన్ని ఇస్లామిక్ బోధనలు యేసుక్రీస్తు దైవత్వాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాయి. అలాగే పేరులో క్రీస్తు అని ఉన్నా కూడా కొన్ని చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సంఘాలు తమ బోధనల ద్వారా ఆయన్ని దేవునిగా కాకుండా చిన్నవాడిగా చేసి చూపిస్తాయి. ఇక ఆధునిక యూదామతంలోని కొన్ని శాఖలైతే కొత్త నిబంధననే తప్పుబడుతూ క్రీస్తుని కేవలం ఒక సాధారణ మనిషిగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తాయి. వీటన్నిట్లో కామన్ పాయింట్ ఏంటో తెలుసా? తండ్రిని, కుమారుడిని ఒప్పుకోకపోవడం. ఇన్ని రకాల బోధలు ప్రచారంలో ఉన్నాయి కదా. ఇప్పుడు వీటన్నింటికీ మూలమైన మొదటి అత్యంత ముఖ్యమైన అంశాన్ని చూద్దాం. యేసు దేవుడు కాదనే వాదనకి అసలు బైబిల్ ఏం సమాధానమిస్తోంది? వాక్య వెలుగులో ఈ విషయాన్ని మనం స్పష్టంగా పరిశీలిద్దాం. ఇది మామూలు ప్రశ్న కాదండి, చాలా లోతైన ప్రశ్న. యూదులకి దేవాలయం అంటే దేవుడు నివసించే అత్యంత పవిత్రమైన చోటు. అలాంటి చోటుకొచ్చి ఒక వ్యక్తి నేను ఈ గుడికంటే గొప్పవాడిని అంటున్నాడంటే దాని అర్థమేంటి? అది నేరుగా నేను దేవుడిని అని ప్రకటించడంతో సమానం. ఈ ఒక్క మాటతోనే యేసు తన అసలు గుర్తింపేంటో చెప్పేశారు. ఆయన ఆ ఒక్క మాటతోనే ఆగిపోలేదు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చివరి రోజున తీర్పు తీర్చడానికి మహిమగల సింహాసనంపై కూర్చునేది నేనే అని చెప్పారు. యోహాను 14:6లో నా ద్వారా తప్ప ఎవ్వరూ తండ్రి దగ్గరికి రాలేరు, ఎందుకంటే నేనే మార్గం, సత్యం, జీవం అన్నారు. ఇవన్నీ ఒక ప్రవక్త అనగలిగే మాటలు కానే కావు. ఇవి దేవునికి మాత్రమే ఉన్న అధికారాలు, లక్షణాలు. ఇక ఆయన గుణగణాల్ని చూస్తే ఆయన సర్వవ్యాపి, అంటే ఎక్కడిద్దరు ముగ్గురు తన పేరు మీద కలుస్తారో అక్కడ నేనుంటాను అన్నారు. ఆయన సర్వాధికారి, అంటే పరలోకంలో భూమి మీద సర్వాధికారం నాదే అని చెప్పారు. అంతేకాదండోయ్, కొలస్సీలకు రాసిన పత్రికలో పౌలేమంటాడంటే ఆయన కనిపించని దేవుని స్వరూపి అంటాడు. అంటే కనిపించని దేవుణ్ణి మనం చూడాలంటే యేసుని చూస్తే చాలు. బైబిల్ రాసిన వాళ్లు కూడా యేసుకి మామూలు పేర్లు పెట్టలేదు. యెషయా 9:6లో బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అని పిలిస్తే, తీతుకు రాసిన పత్రికలో పౌలు మహాదేవుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు అని సంబోధించాడు. చూసారా, ఈ బిరుదులే ఆయన స్థానమేంటో స్పష్టంగా చెబుతున్నాయి. ఈ స్లైడ్లో ఉన్న పోలికని ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఇది చాలా ఆసక్తికరమైనది. పాత నిబంధనలో యెహోవా దేవునికి మాత్రమే చెప్పబడిన లక్షణాలు, బిరుదులు, పనులు అవే కొత్త నిబంధనలో యేసుక్రీస్తుకు ఎలా వర్తించాయో చూడండి. అక్కడ యెహోవా నేనే మొదటివాడిని, కడపటివాడిని అంటే, ఇక్కడ యేసు నేను అల్ఫా ఒమేగాను అన్నారు. దీని బట్టి పాత నిబంధన ప్రవచనాలన్నీ యేసులోనే నెరవేరాయని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. యేసు దైవత్వాన్ని అర్థం చేసుకున్నాం కదా. సరే, మరి ఇది మన ఆచరణని, మన ప్రార్థనా జీవితాన్ని ఎలా ప్రభావితం చేయాలి? ఇది మనల్ని రెండవ ముఖ్యమైన అంశానికి తీసుకొస్తుంది. అదేంటంటే, మనం యేసుకు నేరుగా ప్రార్థించవచ్చా లేదా అనేది ఒక పెద్ద చర్చ. దీని వెనుక ఉన్న నిజానిజాలేంటో ఇప్పుడు చూద్దాం. ఒకవైపు ఏమని బోధిస్తారంటే, మనం యేసు ద్వారా మాత్రమే తండ్రికి ప్రార్థించాలి, యేసుకు డైరెక్ట్గా ప్రార్థించకూడదు అని. ఇది యేసుని మనకి తండ్రికి మధ్య ఒక పోస్ట్ మ్యాన్ లాగా మాత్రమే చూపిస్తుంది. కానీ ఇది చాలా ప్రమాదకరమైన ఆలోచన. ఎందుకంటే ఇది మనకి యేసుకి మధ్య ఒక దూరాన్ని పెంచుతుంది. ఆయన్ని మనం సమీపించలేమేమో అనే భావన కలిగిస్తుంది. మరి బైబిల్ ఏం చెబుతోంది?
యోహాను సువార్త 14:14 వచనం దీనికి తిరుగులేని సమాధానమిస్తుంది. ఇక్కడ యేసు నా నామమున మీరు ఏమీ అడిగినా నేను చేస్తాను అని చెప్పలేదు. అసలు గ్రీకు మూలంలో చూస్తే నా నామమున మీరు నన్ను ఏమీ అడిగినా నేను చేస్తాను అని చాలా స్పష్టంగా ఉంది. ఆ నన్ను అనే ఒక్క చిన్న పదం చాలా ముఖ్యం. కాని కొన్ని అనువాదాల్లో ఈ పదాన్ని తీసేశారు. దానివల్ల ఆ వచనం అసలు అర్థమే మారిపోయింది. ఇది యేసుని తగ్గించే ప్రయత్నంగానే కనిపిస్తుంది. ఇది ఏదో సిద్ధాంతం కోసం చెప్పే మాట కాదు. ఆదిమ క్రైస్తవులు ఆచరణలో చేసి చూపించారు. మొట్టమొదటి క్రైస్తవ అమరవీరుడైన స్టెఫెను రాళ్లతో కొట్టబడుతూ చనిపోయే ముందు ఎవరికి ప్రార్థించాడు? ప్రభువైన యేసు నా ఆత్మలు చేర్చుకో అని నేరుగా యేసుకే ప్రార్థించాడు. అలాగే అననీయ, పౌలు, యోహాను ఇలా అపోస్తలులు, ఆదిమ సంఘమంతా నేరుగా యేసుకే ప్రార్థించిన ఉదాహరణలు బైబిల్లో ఎన్నో ఉన్నాయి. ప్రార్థన తర్వాత దేవునితో మన సంబంధంలో మరో ముఖ్యమైన అంశం ఆరాధన. అందులోనూ మన సంఘ ఆరాధనలో సంగీత వాయిద్యాలను వాడొచ్చా లేదా అనే విషయంపై ఉన్న వివాదాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. ఇది చాలా లాజికల్ ప్రశ్న కదా. దావీదు రాసిన కీర్తనలన్నీ వాయిద్యాలతో దేవుణ్ణి స్తుతించమని ప్రోత్సహిస్తాయి. ప్రకటన గ్రంథంలో పరలోకంలో జరిగే ఆరాధనలో వీణలు, సితారాలు ఉన్నాయని చదువుతాం. మరి పాత నిబంధనలో ఓకే, పరలోకంలో ఓకే, మధ్యలో ఉన్న సంఘంలో మాత్రం ఎందుకు వద్దంటారు? దీనికి సమాధానం కోసం మనం మళ్లీ బైబిల్ మూల భాషలోకి వెళ్ళాలి. ఎఫెసీయులకు 5:19లో పౌలు మీ హృదయాల్లో ప్రభువును గూర్చి పాడుతూ కీర్తించండి అని చెప్పినప్పుడు అక్కడ కీర్తించడం అనే మాటకు వాడిన గ్రీకు పదం సల్లో. దీని అసలు అర్థం కేవలం పాడటం కాదు, ఒక తీగను మీటడం లేదా వాయించడం. అంటే ఇది వాయిద్యాలను, చప్పట్లను కూడా సూచిస్తుంది. కాబట్టి చివరిగా చెప్పేదేంటంటే బైబిల్ వాద్యాలను ఉపయోగించొద్దు అని ఎక్కడా ఏ ఒక్క వచనంలోనూ చెప్పలేదు. అలా బైబిల్ చెప్పని దానిపై మనం ఒక కొత్త నియమాన్ని సృష్టిస్తే అది దేవుని వాక్యానికి మన సొంత నియమాలను జోడించినట్టే అవుతుంది. ఇది కూడా ఒక రకమైన దుర్బోధయే. ఇప్పటివరకు ప్రార్థన, ఆరాధన గురించి మాట్లాడుకున్నాం కదా. వీటన్నిటికీ పునాది అయిన ప్రధాన అంశానికి మళ్లీ వద్దాం. అదే యేసు దైవత్వం. ముఖ్యంగా ఆయన్ని పిలిచే దేవుని కుమారుడు అనే బిరుదు గురించి ఉన్న ఒక పెద్ద అపార్థాన్ని ఇప్పుడు తొలగించుకుందాం. దేవుని కుమారుడు అనగానే ఆయన దేవుని చేత సృష్టించబడ్డాడని లేదా తండ్రి కంటే కొంచెం తక్కువ వాడని చాలామంది అనుకుంటారు. కాని అది తప్పు. ఆ కాలపు యూదుల సంస్కృతి ప్రకారం ఒకరిని దేవుని కుమారుడు అని పిలవడమంటే ఆయనకు దేవునితో సమానమైన స్వభావం, అధికారం, గుణాలు ఉన్నాయని చెప్పడమే. అందుకే యేసు అలా అన్నప్పుడు వాళ్ళు ఆయన్ని దైవదూషణ చేస్తున్నాడని రాళ్లతో కొట్టడానికి ప్రయత్నించారు. ఇది అర్థం చేసుకోవడానికి కొంచెం లోతైన విషయం, కాని చాలా ముఖ్యం. దేవునికి మనలాగా ఒక కొడుకు పుట్టలేదు. బదులుగా ఎప్పటినుంచో ఉన్న నిత్యుడైన దేవుడే మానవ రూపంలో కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు. ఇది ఆయన పుట్టుకకు సంబంధించింది కాదు, ఆయన మానవ అవతారానికి సంబంధించింది. ఆయనకు ఆరంభం లేదు, ఎందుకంటే ఆయనే అన్నిటికీ ఆరంభం. ఈ సత్యాన్ని కప్పిపుచ్చడానికి కొన్నిసార్లు బైబిల్ అనువాదాల్లోనే తేడాలు జరిగాయంటే నమ్ముతారా? ఉదాహరణకి యోహాను 1:18 అసలు గ్రీకు ప్రతులలో అద్వితీయ దేవుడు అని ఉంటే కొన్ని అనువాదాలు దాని అద్వితీయ కుమారుడు అని మార్చాయి. అలాగే అపోస్తలుల కార్యములు 20:28లో సంఘం దేవుని స్వరక్తంతో కొనబడిందనుంది. అంటే దేవుడే రక్తం చిందించాడని అర్థం. కాని కొన్ని వర్షన్లు దాన్ని ప్రభువు అని మార్చాయి. ఇలాంటి చిన్న చిన్న మార్పులు యేసు యొక్క సంపూర్ణ దైవత్వాన్నే బలహీనపరుస్తాయి. మరి ఇన్ని తప్పుడు బోధలు జరుగుతుంటే మనం ఏం చేయాలి? సమాధానం ఒక్కటే, దేవుని వాక్యాన్ని స్వయంగా లోతుగా అధ్యయనం చేయాలి. ప్రార్థనాపూర్వకంగా దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మన నమ్మకాలను ధైర్యంగా ఇతరులతో పంచుకోవాలి. చివరిగా అపొస్తలుడైన పౌలు చెప్పిన ఈ హెచ్చరికను గుర్తుంచుకుందాం. శపించబడునుగాక అనేది చాలా కఠినమైన, బలమైన మాట. దాని అర్థం దేవుని నుండి శాశ్వతంగా వేరు చేయబడటం. దీన్ని బట్టి ప్రభువైన యేసు ఎవరో సరిగ్గా తెలుసుకోవటం, ఆయన్ని ప్రేమించడం అనేది మన జీవితంలో ఎంత ప్రాముఖ్యమైన విషయమో అర్థం చేసుకోవచ్చు. ఈరోజు మనం చర్చించుకున్న విషయాలు మీకు కొంత స్పష్టతనిచ్చాయని ఆశిస్తున్నాను. సత్యాన్ని తెలుసుకోవడం అనేది ఒక ప్రయాణం లాంటిది. ఈ ప్రశ్నలతో సతమతమవుతున్న వాళ్ళు మీకెవరైనా తెలిస్తే వాళ్లతో ఈ సమాచారాన్ని తప్పకుండా పంచుకోండి. మన విశ్వాసపు పునాదులను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి ఇది మనందరికీ సహాయపడుతుంది. ఆమెన్.